ప్రఖ్యాత చింతకవుడు చాణక్యుడు డబ్బు పొదుపు చేయడాన్ని ఒక కలగా వర్ణించాడు. ఆయన చెబుతున్న పద్ధతులను అనుసరిస్తే జీవితంలో డబ్బు కొరత అనేది ఎదురవ్వకుండా ఉండొచ్చు. సంపద కేవలం కష్టపడి పనిచేయడం వల్లనే కాకుండా తెలివిగా ఆలోచించి సరైన విధానాన్ని అవలంబించడం వల్ల కూడా సులభంగా సమకూరుతుందని చాణక్యుడు నమ్ముతాడు. నేటి రోజుల్లోనూ ఆయన నీతి శాస్త్రంలోని మార్గదర్శకాలు ఎంతో ప్రాసంగికంగా ఉంటాయి. డబ్బు విషయంలో ముడుపులు లేకుండా ఉండాలంటే చాణక్యుడు సూచించిన ఈ 5 నియమాలను పాటించాలి. డబ్బును పొదుపుగా ఉంచండి. మీరు ఎంత సంపాదిస్తున్నారో అందరికీ చెప్పడం తప్పని సూచిస్తాడు చాణక్యుడు. మీ ఆదాయం గురించి ఇతరులకు తెలియజేయడం వల్ల వారు అసూయపడవచ్చు. కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు తలెత్తవచ్చు. అందువల్ల మీ ఆర్థిక విషయాలను గోప్యంగా ఉంచడం మేలైన మార్గం. ఖర్చుల్లో తెలివితేటలు ప్రదర్శించండి. డబ్బును అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయమని చాణక్యుడు హితవు చెబుతాడు. అక్కర్లేని ఖర్చులను తగ్గించి అవసరాలకే డబ్బును ఉపయోగించాలి. ఇది సంపద సృష్టికి మొదటి మెట్టు. ఆదాయానికి మించే ఖర్చులు వద్దు. మీ సంపాదన కన్నా ఎక్కువగా ఖర్చు చేయడం పొరపాటు. ఇది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీస్తుంది. ఆర్థిక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. కనుక ఖర్చులు ఎప్పుడూ ఆదాయానికి తగ్గట్టే ఉండాలి. డబ్బు సంపాదించే తీరును నేర్చుకోండి. చాణక్యుడు చెప్పినట్లు తెలివితేటలు ఉన్నవారు ఏ స్థితిలోనైనా డబ్బును సంపాదించగలుగుతారు. మీరు కూడా కొత్త మార్గాల్లో సంపాదన చేయగల నైపుణ్యాలను నేర్చుకోవాలి. సమయానుకూలంగా ఆర్థిక అవకాశాలను గుర్తించి ఉపయోగించగలగాలి. పొదుపు మీ భవిష్యత్తుకు బలమైన ఆధారం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం వస్తుంది. అలాంటి సమయాల్లో మద్దతుగా నిలవడానికి ముందుగానే పొదుపు ప్రారంభించాలి. మంచి రోజుల్లో సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం ఎంతో అవసరం. డబ్బుని పొదుపు చేస్తే ఆర్థికంగా సురక్షితంగా ఉండటమే కాదు, మనశ్శాంతిని కూడా పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.